హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ విష్. ఈరోజు మన టాపిక్ జేఫెట్ అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఎలక్ట్రానిక్స్లో జంక్షన్ ఫీల్డ్ ట్రాన్సిస్టర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అనమాట. బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఏ జేఫెట్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఇట్ అలౌస్ కరెంట్ టు ఫ్లో వన్ డైరెక్షన్ ఓన్లీ. ఇట్ ఆల్సో కాల్డ్ యూనిడైరెక్షనల్. It has three terminals, a gate, source and drain. జేఫెట్ అనేది వోల్టేజ్ కంట్రోల్ డివైస్. అంటే ఇది వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటారు. ఇట్ అలౌస్ కరెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే అలో చేస్తుంది కాబట్టి యూనిడైరెక్షనల్ డివైస్ అని కూడా అంటారు. 3 టెర్మినల్స్ ఉంటాయి. జంక్షన్ ఫీల్డ్ ట్రాన్సిస్టర్లో 3 టెర్మినల్స్ ఉంటాయి: గేట్, సోర్స్, డ్రైన్. ది వోల్టేజ్ అట్ గేట్ కంట్రోల్స్ హౌ మచ్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. గేట్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేస్తుంది? సోర్స్ నుంచి డ్రైన్కి ఎంత కరెంట్ పోవాలి అనేది కంట్రోల్ చేస్తుంది. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ జేఫెట్: ఎన్ ఛానల్ జేఫెట్, పీ ఛానల్ జేఫెట్. ఎన్ ఛానల్ జేఫెట్ అనేది ఎలక్ట్రాన్స్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది. పీ ఛానల్ జేఫెట్ అనేది హోల్స్ మీద. ఎన్ అంటే ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ మీద, పీ అంటే హోల్స్ ఉంటాయి కాబట్టి పీ టైప్ మెటీరియల్లో హోల్స్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. కీ టెర్మినాలజీస్ చూద్దాం. జేఫెట్ ఏ 3 టెర్మినల్ సెమీకండక్టర్ డివైస్ కంట్రోల్స్ కరెంట్ యూజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది 3 టెర్మినల్ సెమీకండక్టర్ అని. గేట్ కంట్రోల్స్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది ఛానల్. అంటే గేట్ అనేది కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఎక్కడ సోర్స్ నుంచి డ్రైన్కి కంట్రోల్ అయ్యేది కంట్రోల్ చేస్తుంది. సోర్స్ వేర్ కరెంట్ ఎంటర్స్ ది ట్రాన్సిస్టర్. సోర్స్ దగ్గరనే కరెంట్ అనేది ట్రాన్సిస్టర్కి ఎంటర్ అవుతుంది అనమాట. డ్రైన్ వేర్ కరెంట్ ఎగ్జిట్స్. హై ఇంపిడెన్స్ ఇన్పుట్. ఇట్ డజంట్ డ్రా మచ్ కరెంట్ ఫ్రమ్ ఇన్పుట్ విచ్ ఈజ్ గుడ్ ఫర్ యాంప్లిఫైయర్. అంటే ఫస్ట్ హై ఇంపిడెన్స్ అంటే ఏంటంటే ప్రెషర్ అనమాట. ప్రెషర్ అప్లై చేయడం, అది రాకుండా. ఇప్పుడు వాటర్ పైప్ ఉంటుంది, వాటర్ పైప్లో నుంచి వాటర్ రాకుండా మనం ప్రెస్ చేస్తే అవి ఎక్కువ ప్రెషర్స్ తోటి రిలీజ్ అవుతుంది. హాఫ్ క్లోజ్ చేసినాం, హాఫ్ ఓపెన్ చేసినాం, అప్పుడు ఎక్కువ ప్రెషర్ తోటి వస్తాయిగా, అదే ఇంపిడెన్స్. బయాసింగ్. అప్లయింగ్ వోల్టేజ్ టు ది గేట్ టు సెట్ ది ట్రాన్సిస్టర్ వర్కింగ్ పాయింట్స్. బయాసింగ్ అంటే మనం వోల్టేజ్ అప్లై చేయడం, అంటే బ్యాటరీ కనెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సింబల్స్ చూద్దాం. ఇది ఎన్ ఛానల్, ఇది పీ ఛానల్. ఎన్ ఛానల్లో అయితే కరెంట్ లోపలికి వస్తున్నట్టు ఉంటుంది గేట్ దగ్గర. పీ ఛానల్లో అయితే ఎగ్జిట్ అవుతున్నట్టు ఉంటుంది యారో మార్క్. దాన్ని బట్టి మనం సింబల్ని గెస్ చేయాలన్నమాట. కన్స్ట్రక్షన్. ఏ జేఫెట్ ఈజ్ మేడ్ యూజింగ్ థిన్ బార్ సెమీకండక్టర్ మెటీరియల్ లైక్ సిలికాన్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ది సోర్స్ అండ్ డ్రైన్ ఆర్ కనెక్టెడ్ ఎట్ ది 2 ends ఆఫ్ ది బార్. ది గేట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సైడ్ అండ్ ఫార్మ్ ఏ పిఎన్ జంక్షన్. ఏ థిన్ ఇన్సులేటింగ్ లేయర్ separates the gate from the channel. This gate controls the flow of charge from source to drain. సోర్స్, డ్రైన్ అనేవి ఎన్ టైప్ ఛానల్కి ఒక కార్నర్స్లో కనెక్ట్ అయి ఉంటుంది. డ్రైన్ అనేది ఈ కార్నర్కి కనెక్ట్ అయింది, సోర్స్ అనేది ఇక్కడ ఉంది. అండ్ గేట్ అనేది పీ టైప్ మెటీరియల్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ పిఎన్ జంక్షన్ ఫామ్ అవుతుంది. ఇది డిప్లీషన్ రీజన్. పిఎన్ జంక్షన్ ఇక్కడ ఫామ్ అయ్యి డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాటరీ అప్లై చేసినాం అనుకో, బ్యాటరీ అప్లై చేసినప్పుడు గేట్ అనేది సోర్స్కి ఏ కరెంట్ పోవాలి, డ్రైన్కి ఏ కరెంట్ పోవాలి, ఎంత కరెంట్ పోవాలి అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. వర్కింగ్ ఆఫ్ జేఫెట్. వెన్ నో వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ది గేట్ VG = 0, కరెంట్ ఫ్లోస్ ఫ్రీలీ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. గేట్కి వోల్టేజ్ అప్లై చేయనప్పుడు నార్మల్గా కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట సోర్స్ నుంచి డ్రైన్కి. యాజ్ రివర్స్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ ది గేట్ క్రియేట్స్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ wides ది డిప్లీషన్ రీజియన్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఛానల్. Wider depletion layers means narrow channel which reduces the current flow. అంటే ఏమవుతుంది, ఫస్ట్ గేట్కి వోల్టేజ్ 0 అప్లై చేసినప్పుడు ఇక్కడ సోర్స్ నుంచి ఈజీగా డ్రైన్కి కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మనం గేట్కి రివర్స్ వోల్టేజ్ అప్లై చేసినామో, రివర్స్ వోల్టేజ్ అంటే రివర్స్ బయాస్, నెగిటివ్ కరెంట్ అప్లై చేసినాం మనం. నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు డిప్లీషన్ రీజన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిప్లీషన్ రీజియన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ నేరో ఉన్న ఛానల్ కాస్త ఈ ఛానల్ చిన్నగా అయిపోయి ఛానల్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఆ కరెంట్ ఫ్లో ఆగిపోతుంది. సోర్స్ నుంచి డ్రైన్కి కరెంట్ ఫ్లో అవ్వదు. ఇఫ్ ది వోల్టేజ్ బికమ్స్ వెరీ నెగిటివ్, ది ఛానల్ ఈజ్ ఫుల్లీ బ్లాక్డ్. దిస్ ఈజ్ కాల్డ్ పిచ్ ఆఫ్ రీజన్.
అంటే మొత్తం నెగిటివ్ అయినప్పుడు ఛానల్ అనేది క్లోజ్ అయ్యి బ్లాక్ అయిపోతుంది. అదే పిచ్ ఆఫ్ రీజియన్ అంటారు. ది వోల్టేజ్ అట్ విచ్ ఛానల్ క్లోజెస్ కంప్లీట్లీ ఈజ్ కాల్డ్ యాజ్ పిచ్ ఆఫ్ వోల్టేజ్. ఏ వోల్టేజ్ దగ్గర అయితే ఆ ఛానల్ మొత్తం క్లోజ్ అయిపోతుందో, మనం నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తాగా ఎక్కడ ఛానల్ అనేది క్లోజ్ అయిపోయిందో అది పిచ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. బియాండ్ సర్టెన్ వోల్టేజ్ VDS ది కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈవెన్ వోల్టేజ్ ఇంక్రీజెస్. కొంచెం వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందంట. జేఫెట్లో మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయి, ఎన్ ఛానల్ జేఫెట్ అండ్ పీ ఛానల్ జేఫెట్. ఫస్ట్ ఎన్ ఛానల్ జేఫెట్ ఏంటో చూద్దాం. ది ఎన్ ఛానల్ ఈజ్ ఏ సెమీకండక్టర్ డివైస్ విత్ 3 terminals, gate, source and drain. It is made using with thin bar n-type semiconductor material, which means it mainly has electrons as the charge carriers. అంటే n-type semiconductor అండ్ n-channel అనేది ఎట్లా మేడ్ అవుతుంది అంటే n-type సిలికాన్ బార్ తోటి మేడ్ అవుతుంది అన్నది. అంటే ఎక్కువ n-type ఉంటుంది కాబట్టి అందులో ఛార్జ్ క్యారియర్స్, హై ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. n-type మెటీరియల్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే చెప్తుంది పాయింట్లో. ఏ ఛానల్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ది సోర్స్ అండ్ డ్రైన్. ఛానల్ ఎప్పుడైనా సోర్స్ అండ్ డ్రైన్ మధ్యలోనే ఉంటుంది. అదే ఎన్ ఛానల్కి సోర్స్ డ్రైన్ కనెక్ట్ చేస్తాం అనమాట. వెన్ నెగిటివ్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ ఎట్ ది గేట్ టర్మినల్, ఇట్ క్రియేట్స్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ ది ఇన్సులేటింగ్ లేయర్ బిట్వీన్ ది గేట్ అండ్ ఛానల్. ఇట్ నెగిటివ్ వోల్టేజ్ ఇంక్రీజెస్, ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బికమ్స్ స్ట్రాంగ్ మేకింగ్ ఛానల్ నారో. ఇట్ రెడ్యూస్ ది కరెంట్ ఫ్లోస్ బిట్వీన్ ది సోర్స్ అండ్ డ్రైన్. ఇందాక చెప్పిన కదా వర్కింగ్లో, ఇది n-type సిలికాన్ బార్కి, ఎన్ ఛానల్ కదా, n-type సిలికాన్ బార్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. కార్నర్స్లో డ్రైన్, సోర్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్ వోల్టేజ్ అనేది గేట్కి అప్లై చేసినప్పుడు ఈ డిప్లీషన్ రీజియన్ ఇంక్రీజ్ అయ్యి కరెంట్ ఫ్లోని అపోజ్ చేస్తుంది. అదే పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఎన్ ఛానల్ జేఫెట్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా ఇంపిడెన్స్ మ్యాచింగ్లో, స్విచ్చింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు పీ ఛానల్ జేఫెట్. పీ ఛానల్ జేఫెట్ కూడా సేమ్ n-type లానే ఉంటుంది, కానీ n-type సిలికాన్ బార్ ప్లేస్లో p-type సీరియల్ని యూజ్ చేస్తాం అనమాట. ది పీ ఛానల్ జేఫెట్ ఈజ్ ఆల్సో ఏ 3 terminal semiconductor device. ఇట్ ఈస్ మేడ్ యూజింగ్ థిన్ బార్ p-type మెటీరియల్ వేర్ మెయిన్ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. ఇది p-type మెటీరియల్తో తయారవుతుంది. అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి, హోల్స్ అనేవి ఉంటాయి. అది n-typeతో తయారైంది కాబట్టి అందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో p-type మెటీరియల్ కాబట్టి ఇందులో హోల్స్ ఉంటాయి. A channel is formed between source and drain. When positive voltage is applied to the gate terminal, it creates the electric field across the insulating material between gate and channel. As the positive voltage increases, the electric field becomes stronger, narrow channel, and this decreases the current flowing from the source and drain. ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ గేట్కి పాజిటివ్ అప్లై చేస్తున్నాం అనమాట. పాజిటివ్ అంటే n-type మెటీరియల్కి పాజిటివ్ అప్లై చేస్తే అది రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్లో డిప్లీషన్ రీజియన్ ఇంక్రీజ్ అయ్యి కరెంట్ సోర్స్ నుంచి డ్రైన్కి ఫ్లో అవ్వకుండా ఛానల్ అనేది నేరో అయ్యి కరెంట్ ఫ్లో అనేది జరగదు. ఇక్కడ పీ ఛానల్ జేఫెట్ని యాంప్లిఫైయర్ లాగా, స్విచ్చెస్ లాగా, సిగ్నల్ ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్లో 2 types ఉంటాయి అనమాట. విఐ క్యారెక్టరిస్టిక్స్ అన్న, డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే. ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ విఐ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఇట్ షోస్ ది రిలేషన్ బిట్వీన్ VD అండ్ VDS, అంటే కరెంట్, డ్రైన్ కరెంట్ అండ్ డ్రైన్ వోల్టేజ్ అనమాట. ఇట్ షోస్ ది రిలేషన్ బిట్వీన్ డ్రైన్ కరెంట్ అండ్ డ్రైన్ వోల్టేజ్ అనమాట. డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ VGS అంటే గేట్ వోల్టేజ్. అయితే గేట్ దగ్గర వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు, 0 ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో ఇలా ఉంటుంది అనమాట. ఇంకా డిక్రీజ్ అవుతుంటే ఇలా ఉంటుంది. ఇది ఓమిక్ రీజియన్, పిచ్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్. ఓమిక్ రీజియన్లో సడన్గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పిచ్ ఆఫ్ రీజియన్లో ఏమవుతుందంటే ఇది సడన్ ఇంక్రీజ్ అయ్యేది కాస్త స్లోగా ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. ఇది పిచ్ ఆఫ్ రీజియన్ అంటారు. సాచురేషన్ రీజియన్లోనేమో కాన్స్టెంట్ ఉంటుంది. ఈ కాన్స్టెంట్ ఉన్నది సడన్గా ఇంక్రీజ్ అయితే దాన్ని బ్రేక్ డౌన్ రీజియన్ అంటాం. చూద్దాం ఇప్పుడు డెఫినేషన్స్లో. ఓమిక్ రీజియన్. దిస్ రీజియన్ ఇఫ్ VDS ఇంక్రీజెస్, ID ఆల్సో ఇంక్రీజ్. ఇట్ బిహేవ్స్ లైక్ రెసిస్టర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
ఇక్కడ రెసిస్టర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. జేఫెట్ అనేది ఇక్కడ రెసిస్టర్ లాగా వర్క్ చేస్తుంది ఓమిక్ రీజియన్లో. పిచ్ ఆఫ్ రీజన్. VDS reaches the pitch of voltage, channel becomes very narrow at the drain and current stops increases rapidly. అంటే ఎప్పుడైతే పిచ్ ఆఫ్ పాయింట్ రీచ్ అవుతుందో అది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓమిక్ రీజియన్లో సడన్గా ఇంక్రీజ్ అయ్యేది కాస్త కొంచెం స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. సాచురేషన్ రీజియన్లో ఆఫ్టర్ పిచ్ ఆఫ్ రీజియన్ డ్రైన్ కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈవెన్ VDS ఇంక్రీజెస్. జేఫెట్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంప్లిఫైర్ ఇన్ దిస్ రీజియన్. అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఆ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్నే సాచురేషన్ రీజియన్ అంటాం. ఈ రీజియన్ యూజ్ చేసుకుని యాంప్లిఫైయర్స్ లాగా వాడతారనమాట జేఫెట్ని. బ్రేక్ డౌన్ రీజియన్. ఇన్ దిస్ రీజియన్ VDS బికమ్స్ హై, డ్రైన్ కరెంట్ ఇంక్రీజెస్ సడన్లీ, డివైజెస్ మే బీ డ్యామేజెస్. ఎప్పుడంటే ఈ రీజియన్లో సడన్గా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు సడన్గా కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంత సడన్ కరెంట్, హై కరెంట్ అప్లై చేస్తే డివైజెస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం ఇప్పుడు. ఇట్ షోస్ ది రిలేషన్ బిట్వీన్ డ్రైన్ కరెంట్ అండ్ గేట్ సోర్స్ వోల్టేజ్. వైల్ VDS kept constant, as VGS becomes more negative in N channel, it decreases. At certain negative voltage, the channel closes completely, current stops. This voltage is called pitch of voltage. అంటే ఇక్కడ మనం గేట్ వోల్టేజ్ ఉంటుంది కదా, గేట్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు డ్రైన్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ డ్రైన్ కరెంట్ కూడా స్టాప్ అవుతుంది. దాన్నే పిచ్ ఆఫ్ రీజియన్ అంటాం అనమాట. నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, వేరే టాపిక్స్ ఇంకా ఏమైనా కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.